కేటీఆర్ పై మరో కేసు. ఆయనతో పాటు 5గురు బీఆర్ఎస్ నేతలపైన బంజారా హిల్స్ పిఎస్లో నమోదు. ఏసీబీ ఆఫీస్ నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్కు వెళ్లినందుకు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. ఎందుకంటే మనం 2 రోజుల క్రితం మాట్లాడుకున్నాము. కేటీఆర్ ఏదైతే కనుక విచారణకు వెళ్ళి వచ్చారో ఆ సమయంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది, మీడియాతో మాట్లాడొద్దని చెప్పినా కూడా ఆయన వినలేదు. మీడియాతో మాట్లాడడానికే ప్రయత్నించారు. ఎందుకంటే మీడియా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ ఆయన తనదైన ఇది అంటే లోపల ఎలాగో ఏసీబీ వాళ్ళకి అంత సహకరించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా కొన్నిసార్లు క్వశ్చన్ ఈయనే వేస్తున్నారు. అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక తనే చెప్పారు 700 కోట్లు లాభం వచ్చింది రాష్ట్రానికి అని. కానీ 700 కోట్ల లాభం వచ్చింది కదా, మరి అది ప్రభుత్వానికి వచ్చిందా ప్రైవేట్ సంస్థలకు వచ్చిందా అంటే కనుక అక్కడ మాత్రం దానికి ఆయన స్పష్టంగా ఆన్సర్ చెప్పలేదన్నది మనకి న్యూస్ వచ్చింది. ఆ నేపథ్యంలో కొంత అసహనానికి గురయ్యారు, చాలా చిరాకుగా కూడా ఉన్నారు. ఆ నేపథ్యంలోనే అధికారుల పైన ప్రశ్నకు ప్రశ్నలేసి ఒక రకంగా చిరుబుర్రులాడారనే చెప్పాలి. ఆ టైంలో ఆయన మీడియాతో మాట్లాడకండి ఇప్పుడు, అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా ఉంది, మనకు తెలిసిందే తొక్కిసలాట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి, ఆ ఉద్దేశంతో ఆ నేపథ్యంలో ఇక్కడ వద్దు అని చెప్పినప్పటికీ కూడా పోలీసులు చెప్పినప్పటికీ వినకుండా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో దానిపైన కేసు పెట్టినట్టున్నారు. బంజారా హిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారా హిల్స్ పిఎస్లో నిన్న కేసు నమోదయ్యింది. ఏసీపీ విచారణకు హాజరైన ఆయన అనంతరం పోలీసుల ఆదేశాలు పాటించకుండా బంజారా హిల్స్ నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీగా వెళ్లారని సబ్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది. మరి ఇది తప్పు కదండి. ఏసీబీ విచారణకు వెళ్ళారు, విచారణకు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి. ఈ విచారణ ముగిసిన తర్వాత ర్యాలీగా వెళ్ళడం ఏంటి? ఏమన్నా యుద్ధం చేసి గెలిచొచ్చారా? ర్యాలీగా వెళ్ళి మీకు పూలవర్షం కురిపించడానికి కాదు కదా. మీరు ఒక కేసులో మీరు A1 ముద్దాయిగా ఉన్నారు, A1 నిందితుడిగా ఉన్నారు. A1 నిందితుడిగా ఉన్నప్పుడు ఏసీబీ విచారణకు వెళ్ళారు, అక్కడ అయిపోయింది. మీరు అసహనం ప్రదర్శించడం ఇదంతా అయిపోయింది. ఏం చెప్పాలో తెలియక ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో మీకు సరిగా ఆక్సిజన్ కూడా అందిండదు అనేసి అనిపించింది. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ చూస్తే ఆ రోజు మీ లాంగ్వేజ్ కూడా అంత వరెస్ట్గా మాట్లాడారు. ఒక మాజీ మంత్రిగా మీరు ఏదైతే అంటే ఒక మనిషిగా అలాంటి మాటలు మాట్లాడకూడదు. అందులో ఒకప్పుడు ఉన్నత స్థాయి పదవిలో ఉండి కూడా మీరు అంత చాలా గలీజ్ భాష మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మీద అయితేనేమి, రేవంత్ రెడ్డి గారి మీద అయితేనేమి మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ ర్యాలీగా వెళ్ళొద్దు అని పోలీసులు చెప్తున్నా కూడా మీరు అసలు మీడియాతోనే అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు మాట్లాడొద్దు అంటేనే ర్యాలీగా వెళ్ళారు. అదేమన్నా మీరు వీరయుద్ధం గెలిచి వచ్చారా? పోనీ తెలంగాణ కోసం ఏమైనా చేసి వచ్చారా? ఏం కాదు కదా. మీరే నిందితుడిగా ఉన్నారు, వెళ్ళేసి వచ్చారు. దానికి ర్యాలీగా వెళ్ళడం ఏంటి? ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు. కేసులు నమోదు చేయమంటే చేయరండి. మళ్ళీ ఏమో దాన్ని కూడా రాజకీయంగా ఏదో ఒకటి చేసి ఓ క్రేజ్ తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలకి నెగిటివ్ సంకేతాలు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేటీఆర్ మీరు ఏం భయపడకండి, అన్నీ గమనిస్తున్నారు ప్రజలు. మిమ్మల్ని ఎవరైతే ఇదిగా అనుకున్నారో వాళ్ళందరికీ కూడా మీ భాగోతం తెలిసిపోయింది. సో బీ కేర్ఫుల్.